సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. గోతిలో నుండి లేవనెత్తి బండ మీద నిలవబెట్టే దేవుడు, ఓ దివ్యమైన సందేశం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నన్ను బలపరిచి మనతో మాట్లాడబోతున్నారు. తప్పకుండా ఈ ఉదయం ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. అలాగే రేపు ఆదివారం కదా, సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. 5:45కి ఫస్ట్ సర్వీస్, 8:30కి సెకండ్ సర్వీస్, 11:15 థర్డ్ సర్వీస్. 3 ఆరాధనలో కూడా బలమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. కుటుంబాలుగా పాల్గొందండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు ఓ దివ్యమైన సందేశం మన కొరకు సిద్ధపరిచారు. ఈ నవంబర్ మాసం, తమ్ముడు చెల్లి, నీవు నీ కుటుంబం దేవుని మార్గంలో త్రుట్టిల్లకుండా, అడుగులు తడబడకుండా, ఓ స్థిరుడిగా, ఓ బలిష్ఠుడిగా దేవుని సన్నిధిలో బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నవంబర్ మాసం మాత్రమే కాదు, ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలమంతా నీ అడుగులు తడబడకూడదు, త్రుట్టెళ్ళకూడదు. దేవునికి అయిష్టమైన మార్గాలలో ఒక్క గడియ కూడా వెళ్ళకుండా నీ బ్రతుకు దినాల్లో నీ అడుగులు తడబడకుండా ప్రభువులో నువ్వు స్థిరపడాలంటే, మన అడుగులు జారిపోకుండా తడబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? దివ్యమైన సందేశం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రుట్టిల్లుచున్నారు. వీళ్ళు త్రుట్టిల్లుతున్నారట. ఎందుకు త్రుట్టిల్లుతున్నారు తెలుసా? వాక్యమునకు అవిధేయులై, వాళ్ళ అడుగులు తడబట్టడానికి కానీ, దేవునిలో నుండి త్రుట్టిల్లి వాళ్ళు లోకంలో పడటానికి కానీ కలిగిన కారణం వాక్యానికి అవిధేయత చూపించడం. తమ్ముడు చెల్లి, ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నావు కదా, చదవాలి. ప్రతిరోజు ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ వింటున్నారు కదా, వినాలి. అయితే ఒక మాట, ఏది చదివావో, ఏది విన్నావో ఆ వాక్యానికి ఉన్న పాటున షరతులు లేకుండా నువ్వు విధేయత చూపించాలి. వాక్యానికే గనక నువ్వు విధేయత చూపిస్తే నీ అడుగులు జారో, లోకంలో తడబడో, అసలు తొట్టుపాటు అనేది నీకు రాకుండా దేవునిలో స్థిరుడుగా నువ్వు నిలవబడగలుగుతావు. వారి అడుగులు తడబడటానికి, త్రుట్టిల్లిపోవటానికి కారణం ఏంటంటే వాక్యమునకు అవిధేయత చూపి. నేను అంటా కదా, వాక్యం వినటం గొప్పే, నాకులాగా వాక్యం ప్రకటించటం గొప్పే. కానీ దీనికి మించిన గొప్ప ఏంటో తెలుసా? ప్రకటించినది నా ప్రవర్తన అయితే, వినిన బోధ నీ బ్రతుకైతే, నీ అడుగులు ఎప్పుడు ఎన్నడూ త్రుట్టిల్లవు. కీర్తనకర్త దావీదు గారు మాట్లాడుతూ 37వ కీర్తనలో భలే చక్కటి మాట మాట్లాడతారు. చూడండి, 37వ కీర్తన 31వ చరణంలో భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ ఇలా అంటారు. 37వ కీర్తన 31వ చరణం. వారి దేవుని ధర్మశాస్త్రము
వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు. బా ఏమంట, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారో. పాపపు లోకంలో నువ్వు జారిపోకుండా నిన్ను నిలవబెట్టేది దేవుని యొక్క వాక్యం. వాక్యం ఎక్కడుండాలి? నీ పెదవుల మీద కాదు. వాక్యం ఎక్కడుండాలి? సెల్ ఫోన్ మీద కాదు. వాక్యం ఎక్కడుండాలి? నీ సెల్ ఫోన్లో కాదు, నీ బీరువాలో కాదు, నీ సెల్ఫ్లో కాదు. వాక్యం నీ హృదయములో ఉండాలి. హృదయములో ఉన్న వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే నీ అడుగులు జారో, నీ అడుగులు జారో. దావీదు భక్తుడి మాట అన్నాడు కదా, ఒకానొక సందర్భంలో దావీదు అడుగులు జారిపోయాయి. దావీదు తొట్టిల్లాడు. ఎంత తొట్టిల్లాడో తెలుసా? బత్షెబాతో చీకటి కార్యక్రమాలు చేసింది కాకుండా ఊరియాని నిర్దాక్షిణ్యంగా చంపిన నరహంతకుడుగా అంత భయంకరంగా త్రుట్టిల్లిపోయాడు దావీదు. ఎందుకు త్రుట్టిల్లాడు తెలుసా? వాక్యమునకు అవిధేయత చూపించాడు. ఏంటి వాక్యం? నీ పొరుగువాని దానిలో దేనినైనా ఆశించవద్దు. పొరుగువాని ఎద్దునైనా, గాడిదనైనా, వస్త్రాన్నైనా, నీ పొరుగువాడి భార్యనైనా ఆశించవద్దు అన్నాడు కదా. ఆశించటమే పాపం అయితే పొరుగువాడి భార్యను చారటం ఇంకెంత ఘోరమైన పాపం. ఆశించటం తప్పు అన్న సంగతి దావీదుకు తెలీదా? తెలుసు. కానీ దావీదు ఏం చేశాడు? వాక్యానికి అవిధేయత చూపించాడు. పొరుగువాడి వస్త్రాన్ని ఆశించటమే తప్పు అంటే పొరుగువాడి భార్యను ఆశించటం ఇంకెంత తప్పు. దావీదా, నీకు ఈ సంగతి తెలీదా? తెలిసయ్యా. ఇది పాపం అన్న సంగతి నీకు తెలీదా? అయ్యో, తెలియకపోవటం ఏంటయ్యా? పలుమార్లు నేను చదివానయ్యా. వాక్యం తెలిసి దావీదు తప్పు చేశాడు. వాక్యానికి ఏం చూపించాడు? అవిధేయత చూపించాడు. వాక్యానికి అవిధేయత చూపించాడు గనుక దావీదు పాదాలు ఏమైపోయాయి? త్రొట్టిల్లిపోయాయి. తమ్ముడు, నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు నువ్వు త్రొట్టిల్లటానికి కారణం పొరుగువాడి దాన్ని ఆశించొద్దు. దేవుడు చెప్తాడు కదా, నీ ఉద్యోగంతో సంతోషపడు అని దేవుడు చెప్తాడు కదా. ఉద్యోగంలో లంచం తీసుకోవద్దు దేవుడు చెప్తాడు కదా. నీ మనసులో కూడా పొరుగువాడి భార్యను ఆశించొద్దు అని దేవుడు చెప్తాడు కదా. నేనంట, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించు. దేవా, నేను చారటమే కాదయ్యా, మనస్సులో కూడా నేను చారకపోవటం మాత్రమే కాదయ్యా, మనసులో కూడా నేను ఆశించనయ్యా అని వాక్యానికి విధేయత చూపు. నీ అడుగులు ఎన్నడూ ఎప్పుడు చారవో. ఓ మంచి దైవజనుడు చాలాసార్లు చెప్పా, నమ్మకంగా ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. అదేదో హిమ్ సంస్థ అంటారు కదా, ఆ సంస్థకు మునుపు ఆయన సేవ ఒక రకంగా ఉండేది. ఆ పల్లెటూరు ప్రాంతంలో ఆదివారపు ఆరాధనకు 300 మంది వచ్చేవాళ్ళు. ఎవడో చెప్పాడట, హిమ్ సంస్థ 10,000 రూపాయలు కడితే ₹1,00,000 ఇస్తారని. అరే, మనం 10,000 రూపాయలు కడితే ₹1,00,000 ఇవ్వటం ఏంటి? అది పొరుగువాడిది ఆశించటం కాదా? ఎప్పుడైతే 10,000 కడితే ₹1,00,000 ఇస్తారని అన్నారో, ఈ సేవకుడు అక్కడ దాచిన డబ్బు, ఎక్కడ దాచిన డబ్బు దరిదాపుగా ₹3,00,000 కట్టాడట. 30 లక్షలు వస్తాయని. ఆయన ఒక్కడు కడితే పర్వాలా, సంఘ బిడ్డలందరికీ చెప్పారు. సంఘ బిడ్డలందరి ద్వారా ₹40 లక్షలు కట్టించాడు. 3వ నెలలోనే తెలిసింది అది అంత మోసం అని. ఈ 35 లక్షల కట్టిన విశ్వాసులు, నిన్ను బట్టి మేము కట్టాం, నీవే మమ్మల్ని మోసం చేశావు ఆ సేవకుడితో చెప్తే,
చేతులెత్తి దండం పెట్టి చెప్పాడట, లేదమ్మా నేను అలాంటి వాడిని కాదమ్మా, నేనే మోసపోయానమ్మా అని ఏడుస్తా ఉంటే, లేదు లేదు లేదు, నిన్ను బట్టే మేము కట్టాం, ఏం చేస్తావో మాకు తెలియదు, మా 35 లక్షల రూపాయలు మాకు కట్టని ఆ సేవకుడితో అంటే ఏం జరిగిందో తెలుసా? ఆ సేవకుడు సంఘానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొన్ని రోజుల పాటు ఏడ్చాడు. 300 మంది సంఘం ముక్కలు ముక్కలై 30 మంది మిగిలారు. ఎప్పుడు మందిరం 300 మందితో కిటకిటలాడే మందిరం 30 మంది అయిపోయేసరికి కుప్పలాగా కూలిపోయిన సంఘాన్ని గూర్చి కుమిలి కుమిలి ఏడ్చి ఆ సేవకుడు ఏమయ్యాడో తెలుసా? ఆలోచించి ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం వచ్చి, పెరాలసిస్తో కొన్ని నెలల పాటు మంచంలో బాధపడ్డాడు. ఆదరణ లేక, జరిగిన పరిస్థితిని తట్టుకోలేక ఆ పక్షవాతంతోనే ఆలోచించి ఆలోచించి బాధ ఆ దైవజనుడు కన్నుమూశాడు. ఓ ద్రవతారు లాంటి సేవకుడా, నీ ముగింపు ఎందుకు ఎలా అయిందయ్యా? 300 మంది ఆత్మలకు తండ్రిగా విరాజిల్లిన నీ బ్రతుకు ఎందుకు ఎలా అయిపోయిందయ్యా? దైవజనమా, వాక్యమునకు అవిధేయత చూపించి నా చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు వేసే ప్రతి అడుగులో ఇది వాక్యానుసారమా కాదా 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. ఇది వాక్యానికి భిన్నమైన మార్గం అయితే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆ మార్గం వైపు వెళ్ళొద్దు. వాక్యానికి సాక్షిగా నిలవబడితే నీ పాదము త్రుట్టిల్లకుండా ఆ వాక్యం నిన్ను నిలవబెట్టునుగాక. చెప్దామేమేనని? అవును, సంసోను ఎంత గొప్ప బలాఢ్యుడు కదా! సంసోను ఎంత భయంకరంగా త్రుట్టిల్లాడు. గుడ్డోడైపోయి ఆ ఖైదీలకు తిరగలి విసిరేవాడిగా మారిపోయి ఆ భయంకరమైన విగ్రహారాధన దేవతా గుడి దగ్గర ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సంసోనా ఎందుకెలా నువ్వు త్రుట్టిల్లావు? వాక్యమునకు అవిధేయత చూపించి. విన్నారా? వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. మీరు అనొచ్చు, సంసోను వాక్యానికి అవిధేయత చూపించింది ఎక్కడయ్యా? ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక దాన్ని చూచి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఏం చెప్పారు? బాబు, మనం ఇశ్రాయేలీయులం, మనం సున్నతి కలిగిన ప్రజలం, ఫిలిష్తీయులు సున్నతి లేని వాళ్ళు, సున్నతి లేని వాళ్ళతో మనం వీయమందకూడదు, ఇది వాక్యానికి భిన్నం. విన్నాడా సంసోను? మనసిచ్చా, మనసు బారేసుకున్నా, ఆ అమ్మాయే నా ప్రేమ ప్రపంచం అన్నాడు. వాక్యానికి అవిధేయత చూపించాడు. ఫిలిష్తీయురాలి పంచను చేరాడు. చివరికి ఆ అమ్మాయి సంసోనుకు దొరికిందా? ఎగరేసుకొని వెళ్ళిపోయాడు. చివరికి వేశ్యల చుట్టూతో తిరిగాడు. సంసోనా, తప్పు మీద తప్పు, ఎందుకెలా నువ్వు త్రొట్టిల్లుతున్నావు? వాక్యమునకు అవిధేయత చూపించి. తమ్ముడు, చెల్లి, యవన బిడ్డలారా, నా చేతులెత్తి ఒక అన్నగా తండ్రిగా మీకు దండం పెట్టి చెప్తున్నాను, యవన ఆడపిల్లలారా, యవన మగపిల్లలారా, ఎక్కడ తప్పట అడిగేసినా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుందేమో, కానీ వివాహం దగ్గర తప్పట అడిగేసావా దిద్దుబాటు చేసుకోలేవు. వివాహం దగ్గర తప్పట అడిగేసి అన్యుల పంచన చేరేవా, శాపగ్రస్తమై వాటిని ఇంట్లోకి తీసుకుని వచ్చి దిద్దుబాటు చేసుకోలేని తప్పు చేసిన వాడిగా చరిత్ర పుటల్లో నువ్వు మిగిలిపోతావు. జాగ్రత్త. యవన ఆడపిల్లలారా, మగపిల్లలారా, మాసాంతర కూటం 31వ తారీఖు రాత్రి ఒక్క యవ్వన బిడ్డ వేసిన తప్పటడుగును బట్టి పచ్చటి సంసారం కుప్పలాగా కూలిపోయిన సంగతి హైదరాబాద్ పట్టణంలోనే జరిగిన దారుణమైన సంగతి 31వ తారీఖు రాత్రి చెప్పా. ఒకవేళ వినకపోతే వినండి. యవన బిడ్డలారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులకు అలాంటి గతి పట్టకూడదు.
మిమ్మల్ని బట్టి వాళ్ళు కుమిలి కుమిలి ఆడవకూడదు. అలాగని వివాహం చేసుకున్న మీరేమైనా సుఖపడతారా? వాక్యం ఏముంటుంది? వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. నీ వివాహ వ్యవస్థ వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానికి విధేయత చూపించు. వాక్యానికి విధేయత చూపిస్తే నీ అడుగులు చారవు. అంత మాత్రమే కాదు, ముగింపులో చూపిస్తాను ఒక మాట. రైట్, సొలొమోను గొప్ప రాజు, మహాజ్ఞానవంతుడు కదా. చిన్న వయసులో దైవ దర్శనం పొందినవాడు. దేవుడు ముఖాముఖిగా ఆయన కనపడి ముఖాముఖిగా మాట్లాడాడు. మీరు ఎరుగుదురు కదా. దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. ఆ భాగ్యం దావీదుకు దొరకల. దావీదు మందిరం కట్టే విషయంలో అభాగ్యుడయ్యాడు. తన కుమారుడైన సొలొమోను భాగ్యవంతుడయ్యాడు. తండ్రికి లేని ధన్యత సొలొమోనుకు దొరికింది. బైబిల్లో దావీదుతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. కానీ సొలొమోను దగ్గరికి వచ్చేసరికి ముఖాముఖిగా దేవుడు మాట్లాడేవాడు. ఎంత ధన్యజీవి సొలొమోను! ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన విగ్రహారాధన గుళ్ళును కట్టి ఇశ్రాయేలు దేశం విగ్రహారాధన దేశంగా మారటానికి మొట్టమొదట పునాది వేసిన భ్రష్ట రాజు ఎవరు? సొలొమోను. ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో ఎందుకు వాటిని అలా ఎందుకు అంత భయంకరంగా తొట్టిల్లుడు తెలుసా? సొలొమోను తన బ్రతుకులో వాక్యమునకు అవిధేయత చూపించాడు. ఏంటన్నా సొలొమోను అవిధేయత చూపించింది అని అంటారా? రాజుగా పరిపాలన చేయబోయేవాడు ఎలా ఉండాలో ఆ రాజరికపు లక్షణాలు గూర్చి ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. సరే, సొలొమోను ఏం చేశారో మీకు అర్థమయ్యేటట్లు చూడండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 28, 29 వచనాలు. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొకటింటికి 600 తొలముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తొలముల వెండియు ఇచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకు, ఆరాము రాజుల కొరకు వారు ఆధారకే వాటిని తీసుకుని వచ్చిరి. రథాలను గుర్రాలను గుంపులు గుంపులుగా కొని తెచ్చారట. విన్నారా? ఎట్లా తెచ్చారు? రథాలను గుర్రాలను ఐగుప్తులో నుండి గుంపులు గుంపులుగా తెచ్చారు. మీరు అనొచ్చు, అన్నా ఇందులో దావీదు వాక్యానికి అవిధేయత చూపిందే ఉంది. రాజన్న తర్వాత రథాలు కావాలిగా, గుర్రాలు కావాలిగా. ఐగుప్తు దేశపు గుర్రాలు మేలుజాతి గుర్రాలని మనం వింటాం కదా. నా ప్రియురాలా, దేనితో నిన్ను పోల్చుదును? ఫరో రథాలకు కట్టిన రథాశ్వాలతో నిన్ను పోల్చుదని వాక్యంలో రాసింది కదా. అందుకని సొలొమోను ఐగుప్తుకి వెళ్ళి గుర్రం తప్పే ఉంది అని అంటారా? ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం. అందరూ చూడాలి. 17వ అధ్యాయం 16, 17 వచనాలు నేను చదువుతాను. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవన వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. విన్నారా? అతడు విస్తారంగా రథాలు సంపాదించుకోకూడదు, గుర్రాలు సంపాదించుకోకూడదు. గుర్రాల కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు. రాజు ఏం చేయాలో ఏం చేయకూడదో ద్వితీయోపదేశ కాండంలో రాశాడు. సొలొమోను ఏం చేశాడు? ఈ వాక్యానికి అవిధేయత చూపించాడు. ఏ వాక్యం?
ఐగుప్తుకు వెళ్ళొద్దంటే అదే ఐగుప్తుకు వెళ్ళాడు. రథాలు గుర్రాలు విస్తారంగా తెచ్చుకోవద్దంటే గుంపులు గుంపులుగా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. మా సొలొమోను సారు 1000 మందిని వివాహం చేసుకున్నాడు. ఎంతమందిని? వాక్యానికి ఏం చూపించాడు? అవిధేయత చూపించాడు. అవిధేయత చూపించడాన్ని బట్టి సొలొమోను ఆధ్యాత్మిక జీవితం తొట్టిల్లిపోయింది. రథాల బలం మీద కాదు, గుర్రాల బలం మీద కాదు, సైన్యపు బలం మీద కాదు, సైన్యాధ్యక్షుడు బలం మీద కాదు. ప్రతి క్రైస్తవుడు సైన్యములకు అధిపతి యెహోవా బలం మీద ఆధారపడేటువంటి వాడై ఉండాలి. సొలొమోను వాక్యానికి అవిధేయత చూపించాడు, త్రుట్టిల్లాడు. వీళ్ళు గొప్పోళ్లే. ఎంత దయనీయమైన స్థితికి వాళ్ళు దిగజారి త్రుట్టిల్లారు చూడండి. తమ్ముడు, నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను. ప్రతి విషయంలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపం, నీ వాక్యం ఎలా బ్రతకమని చెప్పిందో నేను అలాగే బ్రతుకుతానయ్యని వాక్య ప్రామాణిక ప్రకారం నడిస్తే, సామెతల గ్రంథం ఓ చక్కటి మాట రాసి ఉంది, అది చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రుట్టిల్లదు. ఎప్పుడు? నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకుని ఎడల ఏం జరిగిద్దట? నీ అడుగులు ఇరుకున పడదో, నీ అడుగులు త్రుట్టిల్లవో, నీ అడుగులు తడబడవో. ఎప్పుడు? ఆయన మాట విని ఆయన మాటను గట్టిగా పట్టుకున్నయోడ. ప్రతి విషయం తమ్ముడా, వాక్యం వాక్యం వాక్యం. వాక్యానికి అగ్రపట్టం కట్టు నీ జీవితాన్ని, వాక్యానికి అగ్రపట్టం కట్టు నీ జీవితంలో. ఆ వాక్యం అగ్రస్థానంలో నిన్ను నిలవబెడుతుంది. ఆధ్యాత్మిక పోరాటం, నీ అడుగులు తడబడవు, త్రొట్టెల్లో. ప్రార్థన చేస్తాను, నవంబర్ మాసం ఎక్కడ నీ అడుగులు త్రొట్టెళ్ళకూడదు. తండ్రి, మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ఏ బిడ్డ అడుగులు త్రొట్టెళ్ళకూడదు, చిక్కుబడకూడదు, తడబడకూడదు. నిత్యము నిలిచే సియోను కొండలాగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితం మీలో స్థిరపడునుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన. కుటుంబాలుగా కూడుకోనండి. దివ్యమైన సందేశం. థ్యాంక్ యూ.